జై శ్రీరామ్. ఈరోజు నా వీడియో నిన్నే లక్కీ భాస్కర్ సినిమా చూసాను, చాలా బాగుందండి. దాంట్లో విషయం ఏంటంటే అతను చాలా అప్పులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. డబ్బు వల్లే గౌరవాలు మర్యాదలు వస్తాయని తనకు అర్థమయ్యి తను ఒక బ్యాంక్ ఎంప్లాయీ, తనకి సిన్సియర్గా వర్క్ చేయడం వల్ల ప్రమోషన్ వస్తుంది. ఆ ప్రమోషన్ వల్ల తన బాధలను తీరిపోతాయి అనుకుంటున్న సమయంలో ఆ ప్రమోషన్ వేరే వాళ్ళకి వెళ్ళడం వల్ల అందరికీ చెప్తాడన్నమాట, నాకు ప్రమోషన్ వస్తుంది అని. అందరూ కూడా ఈయనకే వస్తుంది అని అనుకుంటారు, కానీ ఉంటుంది కదా కర్మ. ఇతనికన్నా తక్కువ పర్ఫార్మెన్స్ ఉన్న ఆయనకి ప్రమోషన్ రావడం ద్వారా అందరూ ఈయన్ని జాలిగా చూస్తే ఒక్క చిన్న మాట ఎంత బాగుంటుందంటే మళ్ళీ వెంటనే ఒక 10 నిమిషాల్లో తను తాను దిద్దుకొని ఆల్టర్నేట్ ఎదుగుతాడు అనమాట. ఈ అప్పులు పోవడానికి డబ్బులే అన్నిటికీ మూలం కాబట్టి డబ్బుల్ని ఎలా సంపాదించాలి అని అడుగులు మొదలు పెడతాడు. అందరూ వచ్చి అడుగుతారు, నీకేం బాధ లేదా, నువ్వేం ఓకేనా అని అడిగితే ఆయన అంటాడు ఒక మాట, లైఫ్లో నేను అనుకున్నట్టు ఒక్క అరగంట జరగనంత మాత్రాన దాని గురించి బాధపడుతూ కూర్చోవాల్సిన అవసరం ఏం లేదు అని. తర్వాత అస్సలు పరుగు మొదలైంది. ఒక్కసారి ఎండమావులని ఒకసారి పరుగు మొదలైందంటే ఇంకా అది. కానీ క్లైమాక్స్ అన్ని సినిమాల్లో కల్లా క్లైమాక్సే కదా కావాల్సింది. క్లైమాక్స్ బాగోవాలి. హర్షత్ మెహతా స్కామ్ ఒకటి తను తెలుసుకోవడం, అది తెలుసుకున్నది అన్ని బయట పెట్టడం వల్ల నాకేంటి ఉపయోగం అని, నేనెలా దాన్ని వాడుకోవాలి అని ఆయనకన్నా గొప్ప తెలివిగా ఈయన ఆట మొదలు పెడతాడు. లాస్ట్కి క్లైమాక్స్ ఏంటంటే ఆట మొదలు పెట్టడం కాదు, ఎండింగ్ ఎప్పుడు ఆపేయాలో కూడా తెలియాలి అని. ఇదేది బయటపడకముందే తను కూడా బయటపడకుండా అంతే చాకచక్యంగా పక్కకి వెళ్ళిపోతాడు, వేరే దేశం వెళ్ళిపోతాడు. ఇది సినిమా.